నాన్నగారికి అండి, నేను బాగా చదువుకోవాలని ఆశ ఉండేది మా నాన్నగారికి. అంటే ఎలాంటి ఆలోచన అంటే, అరే నువ్వు ఎంత స్టడీస్లో ఏ లెవెల్ టాప్ ఉంటుందో అంతవరకు నువ్వు చదువుకోవాలి అన్నట్టుగా ఉండేవాడు మా నాన్న. అయితే నేనేమో ఇంకా ఇంజనీరింగ్ చేసుకుంటాను, ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతానంటే, సరేలే ఇంజనీరింగ్తో ఆగిపోతాడేమో అన్నట్టుగా అనుకున్నాడు. కానీ నేను కూడా ఏమనుకున్నా అంటే, ఇంజనీరింగ్ చేసి ఆగిపోదామని అనుకున్నాను. సరే అలా వద్దు అని చెప్పి తర్వాత దేవుని కృపను బట్టి నేను MBA వరకు చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. సో అందరు ఏమనుకున్నారంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, బాగా చదువుకున్నాడు, బాగా స్థిరపడ్డాడు అనే ఆలోచనలో ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఇంతవరకు ఏమైందనంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో జాబ్ వచ్చింది, అంత బాగుంది, అంతవరకు ముందుకెళ్తుంది, అంత బాగుంది. బట్ మా నాన్నకు ఒక ఆశ ఉండిపోయింది. అదేంటనంటే, అరే నువ్వు డాక్టరేట్ చదివితే PhD చేస్తే బాగుండురా అని అన్నాడు. బట్ నేను దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను ఎప్పుడు దాని జోలికి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు, మంచి జాబ్ ఉంది, మంచిగా నా లైఫ్ బాగుంది కాబట్టి అదంతా ఎందుకు అని నేను సైలెంట్ అయిపోయానండి. కానీ దేవుని మహాకృప ఎంత గొప్పదో ఆలోచిస్తే, లోక చదువుల కంటే ఆయన ఇచ్చిన విలువైన శ్రేష్టమైన వాక్యం అనే విద్యలో నన్ను చాలా ఉన్నతంగా తీసుకెళ్ళాడండి. మీరు నమ్మరు, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఆ రోజు నాకు డాక్టరేట్ పదవి వచ్చినప్పుడు, అంటే బైబిల్లో నాకు డాక్టరేట్ ఇచ్చారండి. ఆ డాక్టరేట్ పదవి వచ్చినప్పుడు మా నాన్న కళ్ళలో చూడాలి, కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అరే లోక చదువులో నేను డాక్టరేట్ చేయాలనుకుంటే దేవుడు చూడరు, ఆయన ప్రణాళిక చూడు, ఆయన దైవ విద్యలో, మహోన్నతుని విద్యలో డాక్టరేట్ వచ్చేటట్టుగా చేశాడు. ఇది అంటే మా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు, నువ్వు చేస్తే బాగుండు అని అనుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం, ఆయన తలంపులు, ఆయన చేసిన మేలు, అసలు ఆయన ఎన్నికలో దేవుడు అది నాకు ఇచ్చాడండి. నిజంగా నన్ను అడిగితే నాకు యోగ్యత లేదని అంటాను, నేను అవన్నీ పొందుకునే యోగ్యత లేదని అంటాను. కానీ అది దేవుడు అనుగ్రహించిందండి, అది దేవుడు ఇచ్చిన కృపండి. కాబట్టి అది దేవుడు నాకు ఆ హోదా కానీ ఆ పదవి కానీ నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నది ఒకటే, ప్రభా నువ్వు ఎందు నిమిత్తమైతే ఇది నాకు చేసావు నా జీవితంలో, ఎందు నిమిత్తమైతే ఇది నాకు నువ్వు ఇచ్చావో ఆ పేరు నేను చెడగొట్టకుండా దాన్ని నేను నిలబెట్టుకోవాలని ఎప్పుడు అడుగుతుంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కొన్ని ఇస్తాడండి, దానిని గ్రహించకపోతే, దాని విలువ తెలియకుండా దానిని మనం తీసేసామని అనుకోండి, మనం కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా చేసిన వారం అవుతాం. ఆ 9 మందికి వారి జీవితాలు బాగుపడ్డాయి, ఫ్యామిలీతో ఉండే కృప దేవుడు ఇచ్చాడు, సంతోషంగా ఫ్యామిలీతో గడిపే కృప ఇచ్చాడు, సమాజంలో సమానంగా జీవించే కృప ఇచ్చాడు. ఇంత కృప చూపించిన తర్వాత ఏమాత్రం గ్రాటిట్యూడ్ లేదండి, గ్రాటిట్యూడ్ లేదు. అది ఎప్పటికీ మంచిది కాదు ప్రియులారా. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటేనే మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి.